వెల్కమ్ టు కేటెన్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ. దొంగల హల్చల్, 5 లక్షల సొత్తు చోరీ. డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజిఎం జంక్షన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ. విజయవాడలోని మురళి ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 కార్యక్రమం. ములుగులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాయిబాబా దేవాలయంలో శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లాలో జూలై 5న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి పిలుపునిచ్చారు. కొర్వి మండల కేంద్రంలో సిపిఐ 3వ జిల్లా మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహాసభల ఏర్పాట్లను రోజువారీ నాయకత్వం పరిశీలించి ముందుకు పోతా ఉన్నది. ఈ సందర్భంగా ఈ మహాసభల్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి విద్యా, వైద్యం, ఉపాధి అంశాలతో పాటు రైతాంగ సమస్యలు, సాగునీరుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ మహబూబాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణకు పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత 14 మండలాల నుండి 18 మండలాలు అయినాయి. కానీ కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఇప్పటివరకు కూడా కనీస వసతులు లేవు. ఎంఆర్ఓ ఆఫీసు లేదు, ఎండి ఆఫీసు లేదు, పోలీస్ స్టేషన్ సరిగా లేదు. ప్రభుత్వ కార్యాలయాలు ఈ రోజు వరకు కూడా ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. స్థలం కూడా కేటాయించినటువంటి మండలాలు కూడా చాలా ఉన్నాయి. అదే కాకుండా కొరివి మండల కేంద్రంలో ఈ కొరివి వీరభద్ర స్వామి దేవాలయాన్ని ఆలంబన చేసుకొని టూరిజం డెవలప్ చేయాలని, టూరిస్ట్ కేంద్రంగా చేయాలని చెప్పి అనేక సార్లు డిమాండ్ చేశాం. ఈసారి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. అదేవిధంగా మున్నేరు, ఆకేరు లాంటి చిన్న నీటిపారుదల నుండి మన ప్రాంతానికే నీళ్ళు వచ్చేటువంటి విధంగా ప్రాజెక్టుల కోసం పోరాటం జరుగుతుంది. సీతారామ ప్రాజెక్టు, ఎక్కడ మనం దమ్ముగూడలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు మన దగ్గర గార్ల మీద నుండి పాలేరు పోతా ఉంది. కానీ గార్ల మండలం లేదా బయ్యార మండలం డోర్నకల్ నియోజకవర్గానికి నీళ్లు రావట్లేదు. పైపు లైన్ ద్వారా పైకి వెళ్ళిపోతాం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది పార్టీగా. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆ డిజైన్ మార్చి రీడిజైన్ చేసి మనకు ఇవ్వాల్సినటువంటి నీళ్లు మన వాడ మనకు ఇవ్వాలి. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆ నీళ్లకు సంబంధించి గత పాలకవర్గం 10 ఏళ్ల విధ్వంసంలో ఒక కాళేశ్వరం కట్టి ఎకరాకు నీళ్ళు ఇవ్వకుండా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. చిన్న నీటి వనరులను వాడుకోవాలని చెప్పి పదే మన పార్టీ చెప్పినప్పటికీ పెడచేయడం పెట్టారు. ఈ సర్కారుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ అంశాలన్నీ కూడా మన యొక్క జిల్లా మహాసభలో చర్చించి తీర్మానం చేసి భవిష్యత్తులో కార్యాచరణ ఉద్యమ రూపానికి తీసుకెళ్లాల్సి వస్తే ఉద్యమ రూపానికి తీసుకెళ్లడం కోసం ఈ మహాసభలో నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా పార్టీ విస్తరణ, వచ్చేటువంటి స్థానిక సంస్థల గెలుపు కోసం ఈ 3 అంశాల ప్రాతిపదిక మీద జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ జిల్లా మహాసభల జయప్రదం కోసం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, మన అభిమానులందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ములుగులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాయిబాబా దేవాలయంలో శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారాహిదేవి గుప్త నవరాత్రులలో విశేష పూజలు ఈ దేవాలయం నందు జరుగుతాయి. మొదటి రోజు ఆది వరాహిదేవిని ప్రాణప్రతిష్ఠ చేసి హోమం నిర్వహించడం జరిగింది. జ్యోతిష్య బ్రాహ్మ శ్రీ ప్రవీణ్ గురూజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమం మరియు పూజలలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుమారు 100 మందికి పైగా అమ్మవారికి నవరాత్రుల దీక్షను భక్తులు తీసుకున్నారు. దీక్ష తీసుకున్న వారందరికీ కూడా కంకణ ధారణ చేసి దీక్ష నియమాలను వివరించిన జ్యోతిష్య బ్రాహ్మ శ్రీ ప్రవీణ్ గురూజీ.
रक्षसां कुरु गङ्गारवं तत्र देवताह्वानलाञ्छनम् अस्यां श्री आषाढमासा श्री पाठ्यम्यां तिथौ श्री महावाराहि देवतानां नवरात्रदेवतानां सायंकालसमये प्रथमदिवसे श्री महावाराहि देवतानां श्री आदिवाराहि पुष्पाणि सकल आराधनैः स्वच्छल वस्तु श्री महादेवताभ्यां नमोर्मदेवताय नमः श्रीगन्धादि हरिद्राचूर्णकुङ्कुमान् परिमलपत्रां पुष्पं समर्पयामि पुष्पपूजार्थे अक्षतान् समर्पयामि ओम सूर्यारिष्ट संप्राप्ते सूर्य पूजां कारयतु सूर्य हवनं प्रवक्ष्यामि इदमानस्य आत्मपीडोपशान्तये स्वाहा दिवाकर संघातवे महादितं तमोरिं सर्वपावज्ञं प्रणतोऽस्मि दिवाकरं स्वाहा ओम चन्द्रारिष्ट संप्राप्ते चन्द्र पूजां कारयतु चन्द्रावनं प्रवक्ष्यामि इदमानस्य आत्मपीडोपशान्तये स्वाहा दधिंगादशाराभं क्षीरोदृणमसंभवं नमामि सन्नं शवं शङ्करं वरघोषणं स्वाहा अधिदेवता प्रत्यदेवता सहिताः चन्द्राग्रविजामये स्वाहा ओम कुजारिष्ये संप्राप्ते कुजपूजां च कारयतु कुजामनं वक्ष्यामि यजमानस्य ऋणरोगपीडोपशान्तये स्वाहा ओम तन्ने करपसम्पोतं विद्युत्काव्याजाग्रमध्यमन्त्रं लोकेशं नमामि बृहस्पतिं स्वाहा ओम शुक्रारिष्ये संप्राप्ते शुक्रपूजां च कारयतु शुक्रावनं प्रवक्ष्यामि यजमानस्याः कलत्रपीडोपशान्तये स्वाहा यजमानस्याः प्राणपीडोपशान्तये स्वाहा नीलान्नासमावसं प्रवत्रं यमक्रियं छायावर्तन सम्भूतं तं नमामि शनेश्वरं स्वाहा अधिदेवता प्रत्यदेवता सहिताः शिरग्रविजामये स्वाहा ओम राहुवर्षे संप्राप्ते राहुपूजां च कारयतु राहुवनं प्रवक्ष्यामि यजमानस्याः चित्रपीडोपशान्तये स्वाहा अर्धकायं महागिरं सिद्धादिवनितं श्रीमयाग्रसम्भूतं तं राहुं प्रणमाम्यहं स्वाहा अधिदेवता प्रत्यदेवता सहिताः राहुग्रविजामये स्वाहा रामालने मानने माता माननीया मनुष्मणि स्वाहा राम जगने मन रूपा मनोजिमा मेदस्वने मद्रता रूपा मंगलामदा स्वाहा माया माता मया हरे प्रदाने महिला मृते महादेवी महाहोरे महामृत्युंजयामदा स्वाहा मानसनामान वामोला महारात्रि मदान सामग्रगामेन गामान्या महिषग्नेवदन्तिका स्वाहा ओम शामो हामो शामोग मृत्युमृत्युमलावासी वर्षामि शाम्याग्रम रघुधारनाधुमे ओम नमे धनमे दीन दत्तने दानवे धवा धर्मत्मना दान्यवराधरदान्यधरपुरा स्वाहा वामदर्शन गौण्यादे नाशने सिद्धदागिनी कालाकाष्ठाक्षमापाक्षाष्टुष्टास्वस्वरूपिणे स्वाहा रजने नमने देवारग्ने रजने नमा रोषारोषमदे रोक्षाग्रराजगुलारदा स्वाहा सरस्वती स्पशोर्मधो स्वाहा ప్రపంచ యాంటీ డ్రగ్స్ దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజీఎం జంక్షన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వాలు డ్రగ్స్ పూర్తిగా నిషేధించాయని మన వంతు కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ మనం చుట్టూ ఉన్న వారికి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించాలని, మెరుగైన సమాజం కోసం మన వంతు బాధ్యత నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే క్రమశిక్షణ, డ్రగ్స్ రహిత సమాజం అవసరమని జిల్లా కలెక్టర్ సత్యశారద దేవి తెలిపారు.
ఈ సిచ్యువేషన్లో మనము ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అబ్యూస్ డే అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ డే ఏదైతే మనం చేస్తున్నామో, ఏ ఒక్కళ్ళు కూడా మన సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఉండకుండా మనం చేయడమే మన బాధ్యత. మీరందరూ కూడా ఈ ఉద్యమంలో వారియర్స్ లాగా ముందుకు వెళ్ళాలి అనేదే మన యొక్క మేము ఎలాగో ఈ ఎంటైర్ దీన్ని స్టాప్ చేయడానికి మేము యాజ్ ఆఫీసర్స్ మేము ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాం. బట్ యాజ్ స్టూడెంట్స్, యాజ్ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, మీరు నిజంగా సొసైటీలో మీరు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనే భావనని మనం ఈరోజు రీట్రేట్ చేసుకుంటా ఈ ఎంటైర్ దీనికి స్టాప్ పెట్టడానికి పూర్తిగా మనము సహకరించాలని మీ అందరినీ కోరుతున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ, మునిమనవరాలు, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత మీడియాతో మాట్లాడారు. ఇటీవల కూతురి చేతిలో దారుణంగా హత్యకు గురైన సట్ల అంజలికి ఐలమ్మకు ఎటువంటి వారసత్వం లేదన్నారు. ఆమె ఐలమ్మ ఆశయాలకు మాత్రమే వారసురాలని తెలిపారు. నిజమైన వారసురాలు పాలకుర్తిలోనే ఉన్నారన్నారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా సమాజంలో చేయడం అనేది అది కరెక్ట్గా కాదు. దయచేసి మానుకోండి. ఒక ఐలమ్మ కుటుంబంకున్న పరువు అనేది మాకు ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు గుర్తించలేదు, గతంలో కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. వచ్చింది అని సంతోషపడాలన్నా ఇటువంటి వాళ్ళ ద్వారా మీరు పరువు తీస్తూ ఆమె వారసురాలు కాకపోయినా కూడా మునిమనవరాలు అని చెప్పి ఐలమ్మ ఫోటోతో సహా పెడుతున్నారు మీడియా వాళ్ళు. దాన్ని మేము ఖండిస్తున్నాము. అది కరెక్ట్ కాదు. నిజాలు బయట పెట్టండి, తప్పుడు సమాచారాలు ఇవ్వకండి దయచేసి. ఐలమ్మ కుటుంబ సభ్యులమని చాలామంది వస్తున్నారు. కేవలం ఐలమ్మ కుటుంబ సభ్యులు పాలకుర్తి గడ్డ మీదనే ఉన్నారు, ఎక్కడా లేరు. దయచేసి తెలుసుకోండి, మీడియా వాళ్ళైనా ఎవరైనా కానీ పాలకుర్తిలోనే ఉన్నారు ఐలమ్మ వారసులు. ఎవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఉద్యమానికి వారసులు అని. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఐలమ్మకు మునిమనవళ్ళు, మునిమనవరాలు. వరంగల్ జిల్లా ప్రజల ఇరువెలుపు దైవమైన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు కపాలినిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వరంగల్ భద్రకాళి అమ్మవారు అంటేనే శాకంబరి ఉత్సవాలు, ఇవి మొదట ఇక్కడే ప్రారంభమైనవి. ఉత్సవాలు చేయడం ద్వారా కరువు తీరుతుంది, వర్షాలు పడతాయి, పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమాలు ఆషాఢ మాసంలో మొదలై 15 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారని ఆయన అన్నారు. దాని కింద అరే చందు ఒక బుట్ట
మాతమ్మా చిన్న పువ్వు ఆరతి భద్రకాళి శరణమ్మ వరంగల్ భద్రకాళి అమ్మవారంటేనే శాకాంబరి ఉత్సవాలు ఈ మొట్టమొదట ఇక్కడే ప్రారంభమైనవి, ఇప్పుడు అంతటా జరుగుతున్నవి. శాకాంబరి ఉత్సవాలు చేయడం ద్వారా కరువు తీరుతుంది, వర్షాలు పడతాయి, పంటలు సమృద్ధిగా పడతాయని సనాతనమైన ఆచారాన్ని మా గురుదేవులు భద్రకాళి శేషు గురుదేవులు దీన్ని పరంపరంగా నిత్యానికి సంవత్సరానికి వైభవంగా జరిపిస్తున్నారు. ఈరోజు అయితే ఇవి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు జరుగుతాయి. ఈరోజు రెండవ రోజు కపాలిని క్రమంలో ఇవాళ ఉదయం అమ్మవారిని కాళీ క్రమాన్ని అనుసరించి పూజించడం జరిగినది. షోడశి క్రమాన్ని అనుసరించి భగమాలినిగా అమ్మవారిని పూజించడం సాయంత్రం ఉంటుంది. ఈ విధముగా 15 రోజుల పాటు ఈ విధంగా చేయడం ద్వారా ఇవాళ భగమాలిని కపాలిని కట్టి భగమాలినిగా అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి చక్కటి భయాన్ని దూరం చేస్తుంది. కపాలినిగా అమ్మవారిని దర్శించడం ద్వారా మంచి ఉత్తేజమైన ధైర్యాన్ని ఇచ్చి మనల్ని రక్షిస్తుంది. ఇక ముందు చేయబోయే పనులందు గట్టి భద్రతనిస్తుంది. కాబట్టి ఈనాడు దర్శించిన వారికి సమస్తమైన మనోవ్యాధులు తొలగి ఆందోళనలు తొలగి భద్రమైనటువంటి యొక్క భద్రతను అమ్మవారు కలగజేస్తుంది అని ఈనాటి తాత్పర్యము. భద్రకాళి శరణం. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చహత్ బాజ్పాయ్తో కలిసి 31వ డివిజన్ అంటర్ రోడ్లో వాసవి కాలనీ మరియు గాయత్రి కాలనీలలో 88.73 లక్షలతో నూతన అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత ఎస్సీ కాలనీలో మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రేపు పొద్దుగాల 2 రోజులు అయిపోతాయి. రేపు కాకుండా మాకు మరోసారి 4 పెట్టుకున్నాం. ఇంకో బ్యాచ్ రేపు 700 రేపు ఇచ్చేయండి. మీకు కదా ఓకే మా కోసం అందరు పెట్టుకున్నారా ఇల్లు? అందరికి వచ్చినాయా? ఎవరెవరికి రాలేదో అందరూ వాళ్ళని అప్లై చేయించండి. రోజు సాయంత్రం కూడా 1 గంట తిరుగు. ఎవరెవరికి రాలేదు గజాలలో 1-2 గజాలు అటు ఇటు ఉన్నా దాన్ని చూసి ఇచ్చినట్టు. ఇది అంతా
భాగంగా గతంలో గెలవక ముందు, ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ల తర్వాత మేము డివిజన్లలో తిరిగినప్పుడు ఎక్కడెక్కడ నీళ్లు నిండి ఇళ్లకు రావటం కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతి డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల మీద మేము అధ్యయనం చేసి మేయర్ గారు సుధారాణి గారు, గతంలో ఉన్నప్పుడు కమిషనర్ గారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన కమిషనర్ గారు అందరం కూడా కలిసికట్టుగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా పరిష్కారం చేయడంలో భాగంగానే ఈరోజు 31వ డివిజన్లో మేము రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు వేయడానికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మారుమూల ప్రాంతమైన, ఎక్కడ ఏ గ్రామం ఉన్నా వెళ్ళి వాటిని సందర్శించి ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకొని, హాస్టల్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకొని వాటికి డైట్ ఛార్జెస్ పెంచడమే కానివ్వండి, ఏకం చేయకుండా వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మేము తిరుగుతున్నాం. అందరం కూడా కలిసి ఒక టీం వర్క్గా ఎంపీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, సిపి గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అందరం కూడా కలిసి నియోజకవర్గాలలో, జిల్లాలో ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా పోరాటం చేయడానికి మేము మరి ముందుకు వెళ్తున్నాం. పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. కానీ ప్రజలు కూడా కృషి చేయవలసిన అవసరం ఉన్నది. కొన్ని దిక్కుల ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరిద్దరు గురించి 90 మందిని, 98 మందిని మనము ఇబ్బంది పెట్టలేం. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మనం సహకరించవలసిందిగా, పట్టణాభివృద్ధికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి ఎం సాయి కుమార్ అధ్యక్షతన జవహర్ నవోదయ స్కూల్ మామ్నూరులో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతాంబ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. Say no to drugs. Say no to drugs. No to drugs. No to drugs. Say no to drugs. Bye bye. థ్యాంక్ యూ. మీరు నోటితో అర్థం కాదు, ఆచరిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మేము నమ్ముతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీకు న్యాయ విజ్ఞాన సదస్సులు, ఫ్రీ ఉచిత న్యాయ సహాయం దీనితో పాటు మేము మన జడ్జి గారి పర్యవేక్షణలో మనం మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తూ ఉంటాం. రీసెంట్లీ మన సాయి ఓల్డేజ్ హోమ్లో కానీ ఇప్పుడు యువత చాలా వరకు కూడా ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోతున్నారు. ఈ చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల భావోద్వేగాలు కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కూడా చాలా వరకు సమస్యలు వచ్చి అవి మన కుటుంబంలో కలహాల ద్వారా కానివ్వండి కలహాలు సృష్టిస్తున్నాయి. అదేవిధంగా మనంతట మన యొక్క మానసిక స్థితిని, సహజత్వాన్ని, అంటే మనము మామూలుగా నవ్వేది చాలా అందంగా ఉంటుంది. అదే వికృతంగా నవ్వితే ఎలా ఉంటుంది? అది ఎదుటి మనిషి భరించలేరు అన్నమాట. అంటే మన ఎదురుగా ఎవరైనా వచ్చి సడన్గా విపరీతంగా నవ్వారనుకోండి, మీరు దాన్ని ఆస్వాదించగలరా? ఆస్వాదించలేరు కదా. అంటే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలరా? మీ భాషలో చెప్పాలి, ఎంజాయ్ చేయలేరు కదా. అదేవిధంగా ఇటువంటి వాటినన్నింటినీ మాదక ద్రవ్యాలు వాడకడం వల్ల మానసిక స్థితిలో మన యొక్క మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మార్పుల వల్ల సహజ ప్రవర్తనని మనం కోల్పోతాం అన్నమాట. కొన్ని మాదక ద్రవ్యాలు హెరాయిన్, కొకైన్, పీసీపీ, ఎక్స్టీసీ, ఎండిఎంఏ, మ్యాథ్ ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా తీసుకుంటారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.